ఆడవరకు పోయి సరెండర్ ద బాటిల్ అని చెప్పి రాపో. సురేందర్ ది బాటిల్. సురేందర్ ఎవడు? నాది కాదు నీది కాదు, సురేందర్ ది బాటిల్. సురేందర్ ఎవడు? సురేందర్ ఎవడని అడుగుతుండ. సురేందర్ ఎవరు? అదే అడుగుతుండ. సరెండర్ ద బాటిల్ రాది, సురేందర్ ద బాటిల్. హే, ఎక్కడి నుంచి వచ్చావు? టాక్ ఇంగ్లీష్ ప్లీజ్. ఓ ఓకే. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐ యామ్ ఫైన్. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. ఈ వ్లాగ్ అంతా నా బర్త్డే నా ఫ్రెండ్స్తో చేసుకున్నానండి. అదే అనమాట. అంటే నేను ఆ రోజు చెప్పాను కదా, కేక్ కట్ చేయడం మా ఫ్రెండ్స్ వస్తా ఉన్నారు కానీ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తానని ఆ రోజు రావద్దని చెప్పాను అనమాట. మండే వచ్చారు మా ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ మేము అందరం కలిసి ఇలాగ బర్త్డే, ఎవరికి బర్త్డే అయినా సరే ఇలాగ మేము సెలబ్రేట్ చేసుకుంటామండి. మా బ్యాచ్ అందరం విని ఒక 8 మెంబర్స్ ఉంటాం అనమాట. మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే వాళ్ళు వచ్చేటప్పుడు నేను కిందే ఉన్నాను అనమాట. వాళ్ళకి వెల్కమ్ అది చెప్పాను. చూడండి, మా అక్క మా విజ్జి నాకు డాన్స్ వేసి వెల్కమ్ చెప్తున్నారు అనమాట. మా అక్క అయితే ఇంకా సూపర్ అసలు. విజ్జి ఇద్దరు కూడా సరదాగా డాన్స్ వేసుకుంటూ నన్ను తీసుకొస్తున్నారనమాట లోపలికి. అప్పుడే ఒక అమ్మవారి సంబరం వస్తుందండి. అది ఆ డ్రమ్స్ మ్యూజిక్కి కూడా భలేగా ఉందన్నమాట. అసలు యాక్చువల్గా అందరం యాక్టివ్గా ఉంటామండి, బాగా చాలా యాక్టివ్గా ఉంటాం అనమాట మా బ్యాచ్ అంతా. ఈవినింగ్ 6 అలా అవుతుంది అనమాట. అప్పుడు మా అపార్ట్మెంట్ కిందండి ఇది. ఇంకా పైకి వచ్చారనమాట. వచ్చి ఈసారి నా బర్త్డేకి మాత్రం ఫొటోస్ వీడియోస్ తీసుకునే కన్నా ఎక్కువసేపు అందరం కూర్చొని చాలా మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నాం అనమాట. ఫోన్లు అసలు ఫొటోస్ తీసుకోవాలి, వీడియోస్ తీసుకోవాలని కూడా అనిపించలేదు. ఫస్ట్ వచ్చిన వెంటనే వాళ్ళకి ఇంకా నేను అక్కడ అన్నీ పెట్టానండి. బొప్పాయి మొక్కలు అవి కట్ చేసాను, ఫ్రూట్స్, నెక్స్ట్ ఏమో బజ్జీలు, అవన్నీ ఒకటి 1 by 1 అన్నీ తినేసిన తర్వాత అప్పుడు మనం బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చులే అని చెప్పి వచ్చిన వెంటనే ఇవన్నీ పెట్టేయడం జరిగిందనమాట. ఒకటి తింటున్నారు. అక్కడ స్వీట్ అనమాట, జీడిపప్పు, అది జీడిపప్పు స్వీట్ అండి, బెల్లం చెక్కిలా ఉంటుంది. చాలా బాగా నచ్చిందంట మా ఫ్రెండ్స్కి. మా వారు తీసుకొచ్చారండి. అది ఎక్సలెంట్గా ఉందంట. అది మాత్రం ఒకరికొకరు చాలా ఇంట్రెస్ట్గా తిన్నారనమాట. చాలా బాగుందని చెప్పి తిన్నారు. ఇక్కడ చూడండి, మేము ఒక దగ్గర ఉంటే మాత్రం ఎన్ని పిచ్చి వేషాలు వేస్తామంటే అన్ని పిచ్చి వేషాలు వేస్తాం అనమాట. ఇదేంటి వీళ్ళకి ఇంత వయసు వచ్చా కూడా ఇంత అవసరమా అని మీరు అనుకోవచ్చు. అవసరమేనండి. ఇలాగా సరదాగా స్పెండ్ చేయడం ఏమీ తప్పే కాదు అసలు. కానీ చాలామంది ఇంత అవసరమా, వీళ్ళకి ఇంత వయసులో అయిపోయి కదా ఏటేటో మాట్లాడుకుంటారు. నేనైతే దీనికి అస్సలు ఎగ్రీ కానమాట. వయసుతో సంబంధమే లేదండి. మనం సరదాగా ఉండడానికి మన వయసుతో సంబంధమే లేదు. మనకు నచ్చినట్టు మనం సరదాగా ఉండొచ్చండి. ఆ తర్వాత ఇంట్లో వెయింగ్ మిషన్ ఉంటే అందరం కలిసి అక్కడ వెయిట్ అది చూపించుకున్నాం అనమాట. చూసుకున్నాము. చూడండి, ఒక్కొక్కరు ఎంతెంత ఉన్నారో వెయిట్ చూసుకుంటున్నాం సరదాగా. అందుకనే లలిత తక్కువగా ఉందన్నమాట. అంటే హైట్ బట్టి వెయిట్ ఉంటారు కదా. అలా ఎక్కడైనా ఒక దగ్గరగానే మేము అందరం కలిసామంటే ఇంకా కిరాక్ అనమాట, చెప్పక్కర్లేదు. ఇంకా ఎవరికి బర్త్డే అయినా సరే ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటామండి మేము. ఇదిగోండి, అందరం కూడా ఈ పాదం అది పెట్టి మనం ఇలా చూద్దాం ఎంత వెయిట్ వస్తుందని కూడా చూసుకున్నాం సరదాగా. తర్వాత డ్రింక్స్ అవి తీసుకున్నాం. అలా 1 by 1 ఇంట్లో ఏవైతే ఉన్నాయో అన్నీ పెట్టడం జరిగిందండి. మా విజ్జి హెయిర్ జెల్ సూపర్ వేస్తుందండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. తను కూడా చాలా బాగా వేసుకుంటుంది. మీరు వీడియోస్లో ఆల్రెడీ తను చూసే ఉంటారు. ఎంత బాగా వేసుకుంటుంది అంటే అంత బాగా వేసుకుంటుంది. నాకు కూడా వచ్చిందనమాట, ముందుగానే వచ్చింది. నువ్వు ఎప్పుడు నార్మల్గా రెడీ అయిపోతావే అని చెప్పి నాకు కూడా తనే జడేసి తయారు చేసింది అనమాట అండి. నాకు తయారు కూడా సరిగ్గా నేను తయారవ్వలేను, అసలు చీర కూడా సరిగ్గా కట్టుకోలేనండి. కానీ విద్య అందుకే ముందుగా వచ్చి నాకు జడది వేసింది అనమాట.
వేసి కొంచెం రెడీ చేసింది పువ్వులు అవి పెట్టి నీట్గా రెడీ చేసింది. చూడండి నా బర్త్డే అని చెప్పి కాలేజ్ స్టూడెంట్స్ ఇలా చేసుకుంటారు టప్ 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 అని. కానీ మేము కూడా అలా ఫీల్ అవుతాం. ఒకప్పుడు అలాంటివన్నీ మేము చేసుకోలేదు కదా, అందుకని ఇప్పుడు చేసుకుని తప్పే ఉందండి చెప్పండి. అవును కదా, బాగుంటుందండి లైఫ్, చాలా చిన్నదండి. హ్యాపీగా మనకు ఉన్న టైంలో మనం హ్యాపీగా గడిపియాలి. ఏదో ఒకరోజు రోజు ఇలా అవ్వదు కదా మనకి, రోజు ఇలాగా హ్యాపీగా గడవడం ఉండదు మనకి. మనకు వచ్చిన టైంని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికిప్పుడు ఏమవుతుందో తెలియదు. కాసేపట్లో ఆఫ్టర్ 1 అవర్ ఏం జరుగుతుందో తెలియదు, ఆఫ్టర్ 1 మినిట్ ఏం జరుగుతుందో తెలియదు ఎవరికైనా. కానీ మనకి సంతోష గడియలు ఉన్నంతసేపు కూడా మనం హ్యాపీగా ఎంజాయ్ చేసేయాలి. మా చిన్నోడు ఆ రోజే వెళ్ళడం అనమాట, తెల్లారి వెళ్ళిపోయాడండి 5 o'clockకి. మా వారు కూడా వెళ్ళారనమాట, ఇద్దరును. మా పెద్దోడు నేనే ఉన్నాము. అలా సెలబ్రేట్ చేసుకుని అంటే సండే ఇంకా వీలు కాలేదనమాట. వాళ్ళు అసలు యాక్చువల్గా బర్త్డే రోజే వెళ్ళి మేము కేక్ అది కట్ చేస్తాము, కానీ ఆ రోజు అసలు కుదరలేదండి. అందుకని మా ఫ్రెండ్స్కి మరుసటి రోజు రమ్మని చెప్పాను. మండే అనమాట, 2 days చేసుకున్నాను అనమాట నేను. కేక్ అది తీసుకొచ్చి వాళ్ళు అలా కట్ చేయించారనమాట నా చేత. ఫ్రెండ్స్తో ఒకలా ఉంటుంది, ఫ్యామిలీతో ఒకలా ఉంటుందండి. దేనికి అదే, ఫ్యామిలీతో కిక్ ఒకలా ఉంటుంది, ఫ్రెండ్స్తో కిక్ ఒకలా ఉంటుంది. అది మనం ఎంజాయ్ చేయాలి, ఇది కూడా ఎంజాయ్ చేయాలి. అలాగని ఎవరిని విడిచిపెట్టకూడదు, ఫ్యామిలీని వదలకూడదు, ఫ్రెండ్స్ని కూడా వదలకూడదు. అందరినీ బ్యాలెన్స్డ్గా చేసుకోవాలండి మనం. అదే మన ఫ్యామిలీ అంటే. అసలు ఫ్యామిలీతో కూడా చక్కగా ఉండాలి, ఫ్రెండ్స్తో చక్కగా ఉండాలి, అందరితో కూడా ఇదిగా ఉండాలన్నమాట. అదే లైఫ్ అంటే. లైఫ్లో మనం బ్యాలెన్స్డ్గా ఉండాలండి ఎప్పుడైనా సరే. ఇక్కడ చూడండి, మేము ఎప్పుడు కూడా లాస్ట్లో ఇలాగా ఈ క్రీమ్లు అవి రాసుకుంటాం అనమాట. అలాగే నాకు కూడా పెట్టారు. మనం దేనికైనా ఓకే అనమాట. ఇంకా అందులో నేను ఇంకా చెప్పక్కర్లేదు. ఇలా ఇంకా మస్తీగా ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనమాట ఒక దగ్గర ఉంటే. ఇంకా 2 members మిస్ అయిపోయారు అనమాట. ఇద్దరు పద్దులు అండి, అదే పద్మ అనమాట. నేను పద్దు అంటాను ఇద్దరిని కూడా. వాళ్ళిద్దరూ మిస్ అయిపోయారు. మా గ్రూప్లోని 2 లలితలు 2 పద్దులు ఉంటారండి. మా పూర్ణక్క అనమాట, లక్ష్మి, విజయ, నేను. మేమందరం ఎప్పుడు కూడా ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం. అలా ఫొటోస్ అవి తీసుకున్నాము. వీడియోస్ అవి తక్కువే, కానీ ఒకప్పుడు చాలా, అంటే నాకే అనిపించింది అనమాట, మనం ఫొటోస్ వీడియోస్ కొంచెం తక్కువే తీసుకున్నాం అనిపించింది. కానీ అందరం కూర్చొని కబుర్లు ఆడుకున్నామండి. ఎంత ముచ్చటగా అనిపించిందో. చాలా ఎక్కువసేపు కూడా స్పెండ్ చేసాం అనమాట. ఎప్పుడు ఎక్కడికైనా వెళ్తే స్పీడ్గా వచ్చేసేవాళ్ళం, కానీ చాలా ఎక్కువ స్పెండ్ చేసాం. ఇక్కడ వీళ్ళిద్దరు ముద్దు పెడుతుంటే వాళ్ళు అలా చూస్తున్నారనమాట. అప్పుడు ఇదేదో బాగుందని చెప్పి అలా ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాం. అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఐడియాస్ వస్తాయన్నమాట. మేము ముందుగా ఇలా ప్లాన్ చేసుకుని అలా ఉందో అని అనుకోము. రీల్స్ చేస్తామండి, మాకు నచ్చినవి అనమాట. ఇంకా మీరు ఆల్రెడీ నేను ముందు పెట్టాను కదా, రీల్స్ అవి చూసే ఉంటారు. ఆ రీల్స్ అవి చేస్తాం, ఎవరికి ఏం తోస్తే అవి చేసేస్తాం అనమాట. ఇంకా అక్కడ మా అక్క నాకు క్రీమ్ అది అంటించారు కదా, అవన్నీ చూసి మా అక్క అంటే ఇంకా తోపండి. మా గ్రూప్లో మా అక్క అంటే అందరికీ ఇష్టం అనమాట. అసలు ప్రతి ఒక్కరికి కూడా మా అక్కే ఫస్ట్ లైక్ అవుతుంది అనమాట, అందరికీ కూడా. మా పూర్ణక్క ఇక్కడ నాకు గిఫ్ట్ తీసుకొచ్చారనమాట మా ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా గిఫ్ట్ కూడా తీసుకుంటామండి. అలాగే నాకు కూడా గిఫ్ట్ తీసుకొచ్చారు. సిల్వర్ అనమాట, ఆవు దూడ ఉంటుంది చూసారా, అది సిల్వర్ తీసుకున్నారు. నాకు చాలా ఇష్టం అండి నిజంగా. ఆవు అంటేనే చాలా, నాకు చాలా ఇష్టం. రోడ్డు మీద కూడా ఎక్కడైనా కనిపించిందంటే చాలు నాకు ఏమైనా తినిపించాలి, చేయాలి. మా పిల్లల చేత కూడా తినిపించేదాన్ని, అలాగే నేను కూడా. అలాంటిది నాకు అది తీసుకొచ్చారనమాట. చాలా హ్యాపీ అనమాట. ఇదిగోండి, నా ఆనందానికి అవధులు లేవన్నమాట. అంత బాగా నచ్చింది నాకు. అయితే ఇప్పుడు ప్రజెంట్ మాకు పూజలు అవి ఏం లేవు కదా, అందుకని దేవుడి గదిలో ఇంకా పెట్టను. వరలక్ష్మీదేవి పూజకి అప్పుడు పూజ చేసుకునేటప్పుడు చేసి అప్పుడు పెడతానండి. మీరు కూడా దండం పెట్టేసుకోండి. ఆవుదోడ ఇంట్లో ఉంటే కూడా చాలా మంచిదట. అది ఎవరైనా ఇస్తే ఇంకా మంచిది అంటారు కదా. అలా మా ఫ్రెండ్స్ నాకు ఈ ఇయర్ ఏమో ఆవుదోడ గిఫ్ట్ ప్రజెంట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత ఆ రోజు అంటే మంగళవారం పండగ అండి. సోమవారం ఏమో ఘటాలు పట్టుకొని వస్తున్నారనమాట. ముందే మా ఇంటి ముందు నుంచి వెళ్తే మాకు అసలు తెలియవు. ఆ విధంగా మాకు అమ్మవారు కూడా ఛాన్స్ ఇచ్చారండి. ఈ ఘటాలు మేము కూడా పట్టుకున్నాం అనమాట. చాలా వేరే లెవెల్ అండి, హ్యాపీ అనమాట మాకంతా. ఇలా అయిపోయిందండి. ఫ్రెండ్స్తో కూడా బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసి మా కొల్ల అమ్మవారి పండుగ అనమాట మంగళవారం. ఆ సోమవారం ఈ ఘటాలన్నీ తీసుకొచ్చారు. మా ఇంటి ముందు నుంచి తీసుకొస్తారని నాకు ఊరేగింపు అసలు తెలియదు. అనుకోకుండా మాకు అమ్మవారు ఛాన్స్ ఇచ్చారు అనుకోవాలి. మా తమ్ముడాలు వస్తున్నారనమాట. మా తమ్ముడు అక్క జ్యోతక పట్టుకుంటే అలా ఫ్రెండ్స్ అందరం పట్టుకున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.